గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఈ విషయాన్ని చర్చిస్తున్నాము. అదేమిటంటే, చాలామంది మన దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తిని కనబరిచినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే, గురుగారు మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చాలా డీప్ అయినటువంటి సిలబస్ ని మాకు అందిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. మేము ఆల్రెడీ కేపీ ఆస్ట్రాలజీ కానీ, వేదిక ఆస్ట్రాలజీ, ఇలాగా సాధారణమైనటువంటి ట్రెడిషన్ సంబంధమైన ఆస్ట్రాలజీ అందులో కూడా పట్టబుద్ధులైనాము. జ్యోతిష్య విశారద అని, ఎంఈ ఆస్ట్రాలజీ అని ఇలాంటి వాటిలో కూడా మేము ప్రావీణ్యత పొందినాము. కానీ మీరు చెప్పే విషయాలు చూస్తుంటే మాకు కొన్ని సమస్యలు, డౌట్లు కూడాను తీరలేదు ఇంతకుముందు జాతక జ్యోతిష శాస్త్రాన్ని బట్టి. కానీ మీరు చెప్పేదాన్ని చూస్తే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మేము తల పీక్కుంటా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలు మాకు చాలా వరకు కనెక్ట్ అవుతున్నాయి. కానీ మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ కానీ లేదా ఏ ఆస్ట్రాలజీ అయినా కానీ నేర్చుకోవడానికి మాకు జాతకం ఏమైనా పర్మిషన్ ఇస్తుందా ఏమిటి అని తెలుసుకోవాలంటే ఎలా ఉంటుందనేసి అడిగారు. అందుకని మనం ఒక జాతకాన్ని ఇక్కడ క్రియేట్ చేశాము. ఇందులో మన జీవితంలో కెరీర్ ని జ్యోతిష్యంగా మార్చుకుని దాంట్లో మంచి ఉన్నత స్థాయికి రావడానికి ఎలాంటి పర్మిషన్ మనకి ఫార్ములా రూపంలో మనకు అందిస్తుంది జాతకం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మన ముందర స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారు కూడాను దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అయితే మొదట ఈ జాతకానికి వాళ్ళ ద్వారానే కొన్ని విషయాలు మనం రాబడతాము. మీరు కూడాను జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడాను ఈ యొక్క అవగాహన అనేది కనబడుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ జాతకానికి మనం మొదట రాశి తీసుకోవాలి. రాశి ఏమిటి? రాశి వచ్చి మకర రాశి. మకర రాశి అనేసి తీసుకుంటున్నాము. మకర రాశి ఏ నక్షత్రంలో పడింది? ఉత్తరాషాఢ 4. ఉత్తరాషాఢ 4. ఉత్తరాషాఢ 4లో పడింది. మకర రాశికి ఎలాంటి కర్మ ఉండదని మనం తెలుసుకున్నాము. ఉత్తరాషాఢకి ఏం కర్మ ఉంటుంది? గురు కర్మ ఉంటుంది. కాబట్టి ఇతనికి జన్మతః వచ్చినటువంటి కర్మల్లో గురు కర్మ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ లగ్న పాయింట్ పడి నక్షత్రం తీసుకోవాలి. లగ్నం ఏది? కన్యా లగ్నము. కన్యా లగ్నము. లగ్న పాయింట్ పడి నక్షత్రము ఉత్తర అనే నక్షత్రంలో పడింది. ఉత్తర 3వ పాదంలో. అయితే ఈ ఉత్తర 3 అనేది ఏ కర్మ కలిగి ఉంటుంది? బుధ కర్మ. ఓకే, ఇప్పుడు లగ్న లార్డ్. లగ్న లార్డ్ ఎవరు? బుధుడు. లగ్నాలార్డిది లగ్నాధిపతి బుధుడు. తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి? హస్త నక్షత్రము. మళ్ళీ కూడా ఏమైందంటే ఏం కర్మ? హస్త నక్షత్రము గురు కర్మ. అంటే ఇప్పుడు గురు కర్మ బుధ కర్మలు కనెక్ట్ అయినాయి. గురు బలంగా ఉంది మనకు తెలిసింది. ఇప్పుడు ఇది ఎవరికి ఓకే. క్వశ్చన్ ఏమిటి మనకి? క్వశ్చన్ అనేది వచ్చి అతను కెరియర్ ని జ్యోతిష్యుడిగా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని అడిగారు. దానికి మన ఫార్ములా మనం తీసుకుంటాము. ఒకరికి జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ కావాలంటే జ్యోతిష్యానికి ఏ కర్మలు ఉండాలి అనేసి మనం చూస్తాము. అది ఏమిటంటే గురు కర్మ బుధ కర్మ. ఈ 2 కర్మలు ఉంటే వాళ్ళు జ్యోతిష్యంలో ఎంటర్ అయిపోవచ్చు. అయితే దీంట్లో బల్లగుద్ది ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఈ ఫార్ములా అంటే ఇంతే, దీన్ని తప్పించుకుని ఏ బౌండరీ రాదని ఎలాగైతే చెప్తున్నామో, దీంతో పాటు శని కర్మ గాని 8వ భావాధిపతి గాని 8వ భావం కనెక్ట్ అయితే వాళ్ళు టీచింగ్ చేయొచ్చు. ప్రపంచాన్ని జ్యోతిష్యంతో ఒక ఆట ఆడుకోవచ్చు. అంటే అర్థం ఏమిటి? అంత రీసెర్చ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కనెక్టివిటీ అంటే ఇవన్నీ కూడా బుధ కర్మ గాని తర్వాత వచ్చి గురు కర్మ గాని 6-10 భావాలతో భావాధిపతితో కనెక్ట్ అవ్వాలి. అంటే 1, 6, 10 కాంబినేషన్. గురు కర్మను తెలియజేసేవి ఏమిటంటే 1, 2, 5. అలాగే బుధ కర్మను తెలియజేసేది 4వ భావం. శని కర్మను తెలియజేసేది 6వ భావం. ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్ని రాసేసినారు కదా ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు.
ఇక్కడ 1, 6, 10 కాంబినేషన్ కంపల్సరీ. ఓకే గురు. అది వృత్తిని ప్రొఫెషన్ తెలియజేసేది. అయితే దీంతో గురుకర్మను తెలియజేసేది ఏమిటంటే 1, 2, 5. అలాగే గురుకర్మను తెలియజేసే గ్రహాలు ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, కుజుడు. అవును. ఈ 3 తీసుకుంటాము. అలాగే బుధ కర్మ అనేది ఏమిటంటే 4వ భావం అని తీసుకుంటాం. దీనికి గ్రహం లేదు 4వ దానికి. అప్పుడు శని కర్మ అనేది శని గ్రహం గాని శని కర్మ అనేది తీసుకుంటాము. శని కర్మ తెలియజేసేది 6వ భావము. శని గ్రహం, శనిని తెలియజేసే గ్రహం వచ్చి బుధుడు. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ తో జాతకం గాని ఉంటే వాళ్ళు, ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గురించి చెప్తాను. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే జ్యోతిషంలో తిరుగులేనటువంటి విధంగా ముందుకెళ్ళడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ 6, 10 భావాలు భావాధిపతితో గురుకర్మ బుధకర్మ కనెక్ట్ అయితే చాలు, వాళ్ళు హ్యాపీగా జ్యోతిషంలోకి వెళ్ళిపోవచ్చు, ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఎవరికి అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తాను. నెక్స్ట్ మన టాపిక్ వెళ్తాం. ఇది రాసుకోమంటే రాసుకోండి, ఓకేనా? ఇది రికార్డ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు అలా రాసుకోవాలంటే రికార్డ్ ని వెనక్కి రప్పించి వీడియోని చూసి కూడా రాసుకోండి. ఇది మెయిన్ గా మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతని జాతకానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి 1, 6, 10 భావాలతో గురుకర్మ మరియు బుధకర్మ కనెక్ట్ అయిందా? ఈ గురుకర్మ చెప్పేది 1, 2, 5 అయితే ఇది వచ్చి 4వ భావం అని చెప్తుంది. అడిషనల్ గా శని కర్మ గాని 8వ భావము భావాధిపతి గాని కనెక్ట్ అయితే 6వ భావము మళ్ళీ బుధుడిని తీసుకుంటాం ఇక్కడ. ఇది 8వ భావము 8వ భావాధిపతి. ఇది కాన్సెప్ట్ కంప్లీట్. ఇప్పుడు అబ్బాయి దేవునికి వెళ్తాం. లగ్నం ఏది? లగ్నం కన్యా లగ్నం. లగ్నం కన్యా లగ్నం. ఓకే, కన్యా లగ్నంలోనే కన్యా లగ్నం అన్నప్పుడు ఏం నక్షత్రము? ఉత్తరా నక్షత్రము. అప్పుడు బుధకర్మ వచ్చేసింది. లగ్నానికి బుధకర్మ, లగ్నానికి బుధకర్మ. మనకు కావాల్సింది 6, 10 కదా. లగ్నానికి బుధకర్మ ఉంది, లగ్నానికి బుధకర్మ ఉంది, సమస్య లేదు. 6వ భావాధిపతి ఎవరు? లగ్నంలోంచి శని. శని. శని ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారు చూడండి. మేషంలో ఏ భావంలో ఉన్నారు? అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అంటే ఇక్కడ 6, 8 కనెక్ట్ అయిపోయింది కదా. నేనేం చెప్పాను? 6, 10తో 8వ భావం 8వ భావాధిపతి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం దీనికి తీసుకున్నాం, భావాన్ని తీసుకున్నాం. అది ఏం నక్షత్రంలో కూర్చుంది మళ్ళీ కథ. ఇక్కడ బాబా కనెక్ట్ పెట్టేశాం. ఎందుకంటే ఈ ఫార్ములాని మనం దాన్ని అప్లై చేసి చూపించాలి, ఆన్సర్ చూపించాలి మనం. అంతే, మనకు ఆన్సర్ రావాలా. నువ్వు ఎట్ట తిరిగి పోతావని అవసరం లేదు. ఆన్సర్ తెప్పించడానికి ఫార్ములా ఉపయోగపడిందా అనేది చూస్తాం. బట్ 6, 8 కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇతను రీసెర్చ్ చేయగలడు. దేంట్లో? ఆ వృత్తిలో, ఏ వృత్తిలోనైనా కానీ రీసెర్చ్ చేయగలిగిన నాలెడ్జ్ ఇచ్చేసాడు ప్రొఫెషన్ లో. సరే, ఇక్కడికి ఓకే అయింది. నెక్స్ట్ 10వ భావము 10వ భావాధిపతి తీసుకుంటాం. 10వ భావం ఏది? బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? లగ్నంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు? బుధుడు వచ్చి హస్తాలో ఉన్నాడు. హస్త ఏమిటి? గురుకర్మ. గురుకర్మ అంటే 10వ భావాధిపతి గురుకర్మం తీసుకునేసాడు. నేనేం చెప్పాను? 6వ భావం గానీ 6వ భావాధిపతి గానీ 10వ భావం గానీ 10వ భావాధిపతి గానీ గురుకర్మ గానీ బుధకర్మ గానీ తీసుకుంటే వాళ్ళు జ్యోతిష్యంలో ప్రవేశించవచ్చు. ప్రవేశించడానికి అవకాశం వచ్చేసింది. ఇక్కడ వచ్చి 10వ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు. అంటే 1, 10 కాంబినేషన్, అది కూడా గురుకర్మ కలిగి ఉన్నది. ఇక్కడ బుధుడు అనే గ్రహము శనికి సంబంధమైంది కాబట్టి ఇది లగ్నంతోనే కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా బలమైన కాంబినేషన్. ఓకే, అంటే శని కర్మ గాని శనిని కర్మను తెలియజేసే గ్రహమైన బుధుడు గాని లగ్నంతో గాని 10వ భావంతో గాని కనెక్ట్ అవుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇతను బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు, జ్యోతిష్యంలోకి ప్రవేశించవచ్చు, కోర్సులో ప్రవేశించవచ్చు, ఆస్ట్రాలజీలో పట్టభద్రుడు అవ్వచ్చు, అలాగే చేసుకోవచ్చు అనేది మనం చెప్పాం. ఇప్పుడు దీంతో పాటు బాబా కనెక్టివిటీ ఏమైనా ఉందనేది చూద్దాం. ఇప్పుడు 1, 6, 10తో గురు బాబా కనెక్టివిటీ ఏమిటి? 1, 2, 5 కదా. ఇప్పుడు 10వ భావముతో 10వ భావం ఏది? బుధుడు. 10వ భావాధిపతితో లేదా 1, 2, 5 కనెక్టివిటీ ఏమైనా ఉందో చూద్దాం. 2వ భావాధిపతి ఎవరు? 2వ భావాధిపతి వచ్చి శుక్రుడు. శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. ఓకేనా? 1, 2 కనెక్షన్ అయింది. 1, 2 కనెక్షన్ అయిపోయింది. ఓకే, 5వ భావాధిపతి ఎవరు? శని. ఇప్పుడు శని మనకి 6వ భావానికి అధిపతి అయిపోయినాడు కదా. అప్పుడు ఇక్కడ 6వ భావాధిపతి కనెక్టివిటీ దేంతో వచ్చేసింది? 5తో కనెక్ట్ అయిపోయింది.
ఆరవ భావాధిపతి ఓకే. బాగా వినండి. 5వ భావం వచ్చి కనెక్ట్ కావాలి. ఓకే. 5వ భావాధిపతి ఎవరు? శని. శని. శని ఎక్కడున్నాడు? 6వ భావాధిపతి కూడా అధిపతి అయ్యి ఓకే. 8తో కనెక్ట్ అయిపోయినాడు. అవును. కాబట్టి అక్కడ కూడా కనెక్టివిటీ వచ్చేసింది. కాబట్టి ఈ అబ్బాయి బ్రహ్మాండంగా ఇది జ్యోతిష్యానికి అర్హుడు. ఇతనికి రాణిస్తాడా రానివ్వడా అని చెప్పడానికి ఇక్కడ మనం జనరల్ గా ఒక కాంబినేషన్ తీసుకుంటాం. ఓకే. అది నాడి కాన్సెప్ట్. అది నాడి. నాడి కాన్సెప్ట్. శని నుండి 1, 5, 7, 9, 3 కూడా తీసుకోవచ్చు. 3, 1, 3, 5, 7, 9, 11 స్థానాల్లో రాహు గాని చంద్రుడు గాని ఉంటే వాళ్ళు మంచిగా రాణిస్తారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. నాడి కాన్సెప్ట్ ఇది. ఆ విధంగా శని ఇక్కడ ఉన్నారు. శని నుండి 5వ స్థానంలో రాహు ఉన్నాడు. జ్యోతిష్యంలో రానివచ్చు. అలాగే శని ఉన్నాడు. శని నుండి మనం లెక్కేసుకుంటే 10వ స్థానంలో కింద వస్తుంది. ఇది 10 కూడా లెక్కేసుకోవచ్చు. కానీ 11లో కానీ ఉంటే ఈ చంద్రుడు ఇంకా బాగా రాణిస్తాడు. ఇతనికి అనలైజింగ్ పవర్ తక్కువ ఉంటుంది. చెప్పిన వెంటనే దాన్ని గ్రాప్ చేసుకుని ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక విషయాన్ని 10 విధాలుగా ఆలోచిస్తా ఉన్నాం ఈ సబ్జెక్ట్ లో. వీళ్ళకి ఎలా ఉంటుందంటే జస్ట్ ఊహ ఉంటుంది కానీ అది ఐపీక్ కి వెళ్ళదు. ఎప్పుడైతే ఒకవేళ రాహు చంద్రుడు ఉన్నారు, ఉదాహరణకి ఇప్పుడు నా జాతకంలోనే తీసుకున్నట్లయితే, ఉదాహరణకి నా లగ్నం వచ్చి వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నంలో నుంచి శని వక్రించి నీచలో ఉన్నాడు అని మీరు చెప్తుంటారు కదా జ్యోతిష్యంలో. ఇదే విధంగా ఇదే జాతకం పడింది మనకి. శని ఇక్కడ వక్రించాడు, రెట్రోగ్రేడ్ అయినాడు, నీచంలో ఉన్నాడు. అయితే రాహు చంద్రులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వృశ్చికానికి 4వ భావంలో ఉన్నారు. 4వ భావంలో ఉన్నారు. అప్పుడు ఈ యొక్క దీని నుండి తీసుకుంటే, శని నుండి తీసుకుంటే కరెక్ట్ గా 11వ భావము రామచంద్రుడు ఉన్నారు నాకు నా జాతకంలో. కాబట్టి ఏమవుతుందంటే నేను దేన్నైనా అనలైజ్ చేయగలిగే శక్తి ఈ అమెరికా నాకు ఇస్తుంది. అంటే ఎట్లయినా కనెక్ట్ చేసి చూపిస్తాం, దాన్ని ఫార్ములా ద్వారా కూడా చూపిస్తాం. ఇప్పుడు ఇలాంటి జాతకులు ఏమిటంటే వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు, బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి ఏమంటారు దీన్ని బాగా అనలైజ్ చేయగలిగే శక్తి, ఒక దాన్ని ఊహాత్మకంగా పైకి తీసుకెళ్లే శక్తి కొద్ది తక్కువ ఉంటుంది. కానీ జాతకంలో ప్రవేశించడానికి ఈ భావా కనెక్టివిటీ కూడాను ఇది నాడీ కాన్సెప్ట్ ప్రకారం కూడా కనెక్ట్ అవుతా ఉంది. కానీ మనం నాడీ కాన్సెప్ట్ ని కొత్తగా మనం పెద్దగా లెక్కలోకి పెట్టుకోము. కాకపోతే మనకి ఇచ్చే డిఎన్ఏ కాన్సెప్ట్ నే మనం యూజ్ చేస్తాం. డిఎన్ఏ కాన్సెప్ట్ పక్కాగా ఉంది. ఇతనికి ఎంఏ చేయడం కానీ పిహెచ్డి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చిన్న వయసులోనే కలగడానికి అవకాశం అయితే, ఈ లగ్నమే ఉత్తరా నక్షత్రంలో పట్టింది బుధుని కర్మ, బుధుడే జ్యోతిష్యుడు, టీచింగ్ చేయడం కానీ జ్ఞానాన్ని అందించేది కాబట్టి గురువు, కాబట్టి బుధ కర్మ గురు కర్మ 2 ఉండి, దాంతో పాటు శని యొక్క కర్మ లగ్నంలోనే ఉంది. శని కర్మ ఎట్లా లగ్నంలో ఉంటుందంటే బుధుడు అక్కడ ఉన్నాడు కాబట్టి శని ప్రభావం అక్కడ ఉంటుంది. సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అదేవిధంగా 2వ భావానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 9వ భావానికి కూడా అధిపతి అవ్వడము. 2వ భావం అనేది 1, 2, 5 అనేది గురు కర్మ తెలియజేసే భావాలు కాబట్టి 2వ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ 1, 2 కాంబినేషన్ ఏర్పడడం జరిగింది. ఇట్లాగా మనం చెప్పి వీరికి కంపల్సరీగా జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలాగా మనము ఇప్పుడు మీ జాతకంలో కూడాను ఒకవేళ మీకు జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఈ భావా కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి. 6, 10 భావాలతో గురుకర్మ బుధకర్మ కనెక్ట్ అవ్వాలి. గురు కర్మను తెలియజేసే భావాలు 1, 2, 5. అలాగే కర్మను తెలియజేసే గ్రహాలు వచ్చి సూర్యుడు, చంద్రుడు, కుజుడు. అలా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు దీని కనెక్టివిటీ ఏర్పడుతుంది. అదే శని యొక్క తత్వం కానీ ఎక్కువ ఉంటే లగ్నంలోని బుధుడు ఉండడం, లేదా 10వ భావాధిపతితో 6వ భావాధిపతితో బుధుడు కనెక్ట్ అవ్వడము, 8వ భావాధిపతితో కనెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు దాంట్లో పట్టు సాధిస్తారు. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. జస్ట్ వాళ్ళు ఎంటర్ అవుతే చాలనుకుంటే 1, 6, 10 కాంబినేషన్. 1, 2 భావాలు భావాధిపతులు 5లో ఉండటము. ఇప్పుడు 5లోనే సూర్యుడు ఉండటము, చంద్రుడు ఉండటము. 5లోనే చంద్రుడు ఉన్నాడంటే అక్కడ గురుకర్మ వచ్చేస్తుంది. అట్లా అన్నమాట. ఈ విధంగా మనం కనెక్ట్ చేసి వీళ్ళు జ్యోతిష్యానికి ఉపయోగపడతారని చెప్పొచ్చు. ఇంకేమైనా కావాలన్నా? అంటే జ్యోతిష్యము కాకుండా మనం ఇంకేదైనా కెరియర్ గా చూడొచ్చా? ఈ ప్రొఫెసర్ కావాలని లెక్చర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుని కర్మ అంటేనే సాఫ్ట్వేర్, ఐటీ ఫీల్డ్ ఇలాంటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ 6వ భావంలోనే కేతు ఉండడం జరిగింది కాబట్టి వైద్యాన్ని కూడా చేసుకోవచ్చు, వైద్య వృత్తిని చేసుకోవచ్చు. 6వ భావంలోనే 7వ భావాధిపతి వచ్చి కూర్చున్నారంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్ రిలేటెడ్ 6-7 కనెక్టివిటీ వచ్చేస్తుంది. అలాగే 10వ భావాధిపతుడు లగ్నంలో ఉన్నాడు, 1-10 కాంబినేషన్ వచ్చేసింది. అప్పుడు 1-12 కాంబినేషన్ కూడా ఉంది. 1-12 కాంబినేషన్ 12వ భావాధిపతి. అయితే వీళ్ళు ఏం చేశారంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకూడదు. ఇట్లాగ అనేకమైన విషయాలు మనం చెప్తాం. అదేంటే అడిషనల్. అయితే వాళ్ళు అడిగింది ఏంటి, దాన్ని మనం సాటిస్ఫై చేసామా, అడిగి పంపించేసినామా అంతే. మనం అడిగిందంతా చెప్పుకుంటా ఉంటే వాళ్ళ కర్మ మనకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏం అడిగారు, మా కెరీర్ జ్యోతిష్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తే బాగుంటుందా, ఎంతవరకు నాకు దాంట్లో షైన్ కాగలను. నువ్వు షైన్ కాగలవు, కానీ నీకు ఇంట్యూషన్ పవర్ అంటారు కదా, కొద్దిగా మనం ఆలోచించి గొప్పగా చెప్పగలిగే నాలెడ్జ్ అనేది కావాలనుకుంటే ఇక్కడ మీకు అది కొద్ది తక్కువ ఉంది. మీరైతే జ్యోతిష్యం అవడానికి అవకాశం ఉంది. హ్యాపీగా జ్యోతిష్యం చేసుకోవచ్చు. అనలైజేషన్ పవర్ రావాలంటే అక్కడ కొద్దిగా మనకి ఊహను తెలియజేసేది ఏమిటంటే చంద్రుడు కాబట్టి చంద్రుడిని కూడా మనం తీసుకుంటాం. ఓకేనా? ఇలాగ మనము అన్ని విషయాలని కూడాను ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ కెరీర్ ని ఎలా డిజైన్ చేయాలనేది మనం చూపిస్తుంటాము. దాని ప్రకారం కానీ వాళ్ళు ఓకే మీ ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటారంటే ఈ లగ్నంలోనే 3 గ్రహాలు ఉన్నాయి, లేదా 10వ భావంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, 6వ భావంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పి వాటిని తెలియజేస్తారు. వాటన్నింటినీ మనము 2 గ్రహాలు కలిసాయా, 3 గ్రహాలు కలిసాయా, 4 గ్రహాలు కలిసాయా, ఇలా 5 గ్రహాలు కలిసాయా, ఆ ప్లేస్ని బట్టి మనము నెక్స్ట్ క్లాస్ లో అది ఏమిటి కాంబినేషన్, ఏ గ్రహం ఏ గ్రహాన్ని తాకుతుంది, ఆ గ్రహం ఆ భావానికి ఏమిస్తుంది, ఆ భావం నుండి ఆ గ్రహానికి ఏమొస్తుంది, ఆ గ్రహం ఏ నక్షత్రంలో కూర్చోంది, ఆ గ్రహం నక్షత్రం తీసుకున్నట్టు కర్మ రిజిస్ట్రీ ఆ భావం నుంచి ఏ ఏ భావాలకి అందజేయబడుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఓకేనా? శుభం.